టీశాట్ ప్రేక్షకులకు స్వాగతం. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి జియోగ్రఫీని మనము అధ్యయనం చేస్తున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా భారతదేశ నదీ వ్యవస్థకు సంబంధించి గంగా నది గురించి మనం చర్చిస్తున్నాం. భారతదేశ నదీ వ్యవస్థలో గంగా నది వ్యవస్థ ఒక ప్రత్యేకమైన నదీ వ్యవస్థ. ఇక్కడ భారతదేశ నదీ వ్యవస్థ గంగా నది యొక్క ఉపనదులను కనుక మనం పరిశీలించినట్లయితే రామ్గంగా, గోమతి, కాళీగంగా, గండక్కు, సప్తకోశి ఇవన్నీ కూడా హిమాలయాల నుంచి జన్మించేటటువంటి నదులైతే చంబలు, సింధు, బెట్వా, కెన్ను ఇవి ద్వీపకల్ప భారతదేశం నుంచి జన్మించి కలిసేటటువంటి నదులు. వీటితో పాటుగా మరొక 2 నదులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది థంసా నది, దాని తర్వాత సోన్ నది, ఇవి 2 కూడా ప్రధానమైనటువంటి ఉపనదులు. ద్వీపకల్ప భారతదేశం నుంచి జన్మించే నదులలో థంసా మరియు సోన్ కూడా 2 ప్రధానమైనటువంటి ఉపనదులు. వీటి గురించి కనుక మనం పరిశీలించినట్లయితే థంసా నది ఇది తమకుండి అనే ప్రాంతంలో లేదా తమకుండి అనే సరస్సు నుంచి జన్మిస్తుంది. ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని ఈస్టర్న్ వింధ్యన్ రేంజెస్లో జన్మిస్తుంది. అంటే ఈస్టర్న్ వింధ్యన్ రేంజెస్ అంటే కైమూర్ పర్వత శ్రేణిలో జన్మిస్తుంది. కైమూర్ పర్వత శ్రేణిలోని తమకుండి అనే ప్రాంతం నుంచి జన్మించేటది థంసా నది. దాని తర్వాత సోన్ నదిని కనుక మనం పరిశీలించినట్లయితే సోన్ రివరు ఇది అమర్కాంతక్ పీఠభూమి నుంచి జన్మిస్తుంది. ఇది కూడా మధ్యప్రదేశ్లోని అమరకాంతక్ పీఠభూమి నుంచి జన్మిస్తుంది. చాలా ప్రధానమైన నది ఇది కూడా. దీని యొక్క ఉపనదులను కనుక మనం పరిశీలించినట్లయితే అమరకాంతక్ పీఠభూమి నుంచి జన్మించే నది యొక్క ఉపనదులను కనుక మనం పరిశీలించినట్లయితే రిహాంద్, జోహిల్లా, గోపత్, కన్హర్, నార్త్ కోయల్ అనేక సందర్భాల్లో దీంట్లో ఈ నది మీద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఫిలిమ్స్లో. రిహాంద్ నది ఏ నది యొక్క ఉపనది అనేది సివిల్స్లోనూ గ్రూప్స్లోనూ అనేక సందర్భాల్లో ఇవ్వబడింది. అలాగే వీటితో పాటుగా జోహిల్లా, గోపత్తు, కన్హరు, నార్త్ కోయలు ఇవి కూడా దీని యొక్క ప్రధానమైన ఉపనదులు. ఈ సోన్ నది అమర్కాంతక్ పీఠభూమిలో మధ్యప్రదేశ్లో జన్మించి బీహార్లో పాట్నాకి దిగువన లేదా పాట్నా సమీపంలో దానాపూర్ అనే ప్రాంతం వద్ద గంగా నదితో కలుస్తుంది. పాట్నా సమీపంలో ద్వీపకల్ప భారతదేశం నుంచి గంగా నదితో కలిసే ఉపనది క్రింది వానలో ఏది అన్నప్పుడు అది సోన్ నది. వీటితో పాటుగా గంగా నదికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన అంశాలను కూడా మనం చర్చిద్దాం. గంగా నది ఒడ్డున ఏ నగరాలు ఉన్నాయి, ఆ నగరాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి, ఆర్థిక ప్రాముఖ్యత ఏమిటి కూడా మనం ఈ సెషన్లో మనం చర్చిద్దాం. ఆ నగరాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొదటిది రిషికేశ్ నగరం. ఇది డెహ్రాడూన్లో ఉంటుంది. డెహ్రాడూన్కి సమీపంలో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్. దీన్ని ఏమంటామంటే గేట్వే ఆఫ్ గర్వాల్ హిమాలయాస్ అంటాం. గర్వాల్ హిమాలయాలు చూసాం మనం. గేట్వే ఆఫ్ గర్వాల్ హిమాలయాస్. మనము హిమాలయాల్ని రీజనల్ క్లాసిఫికేషన్లో ప్రాంతీయ వర్గీకరణ చేసినప్పుడు మనము గర్వాల్ హిమాలయాల గురించి చదివాం. ఈ గర్వాల్ హిమాలయాలు అనేవి కుమయన్ హిమాలయాల్లో పశ్చిమ భాగంలో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మనకి గంగా నది ఇవన్నీ కూడా జన్మించేటువంటి ప్రాంతము. సో రిషికేశ్ అనేది దీన్ని ఏమంటారంటే గేట్వే ఆఫ్ గర్వాల్ హిమాలయాస్ అంటాం. దీనికి కూడా ఇంకొక పేరు కూడా ఉంది, యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం దీన్ని. ప్రపంచానికి యోగా క్యాపిటల్ ఇది, యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. సో మరలా వీటితో పాటుగా ఆయుర్వేదిక మెడిసిన్స్ కూడా ప్రధానంగా పరిశ్రమగా వర్ధిల్లుతుంది ఇక్కడ రిషికేశ్. సో మొట్టమొదటి నగరం రిషికేశ్, గేట్వే ఆఫ్ గర్వాల్ అంటాం, గర్వాల్ హిమాలయాస్ అంటాం, యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్.
వాటితో పాటుగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి తయారీకి ప్రధానమైనటువంటి కేంద్రం. ఇక రెండవది చూసినట్లయితే హరిద్వార్. ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటుంది హరిద్వార్ కూడా. సో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే హరిద్వార్లో రాజాజీ నేషనల్ పార్క్ ఉంది. రాజాజీ నేషనల్ పార్క్ ఆ టైగర్ రిజర్వ్ ఉంది ఇక్కడ హరిద్వార్లో. ఇక మూడో నగరాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనూజ్. ఇది చాలా ప్రాచీనమైనటువంటి నగరము. గంగా నది కనూజ్ గుండా కూడా ప్రయాణిస్తుంది. చాలా ప్రాచీనమైన నగరము. దీని యొక్క ప్రాశస్త్యం ఏంటంటే హర్షుడు దీన్ని రాజధానిగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించడం జరిగింది కనూజ్. వీటితో పాటుగా ఇక్కడ పెర్ఫ్యూమ్స్ ఇండస్ట్రీ చాలా ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ. సో అత్తరు అటు తయారు చేయడం, రోజ్ వాటర్ తయారు చేయడం, పన్నీరు, రోజ్ వాటర్ ఇవన్నీ తయారు చేయడం. సో ఇవి ఇక్కడ ప్రధానమైనటువంటి పరిశ్రమలుగా ఉన్నాయి. అలాగే టొబాకో పరిశ్రమ కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ కనూజ్. ఇక నాలుగవది కనుక చూసినట్లయితే ఫరూఖాబాద్. ఇది యూపీలో ఉంది ఫరూఖాబాద్. నెక్స్ట్ ఐదవది చూసినట్లయితే కాన్పూర్. ఇది కూడా యూపీలో ఉంటుంది. కాన్పూర్ వచ్చి చక్కెర పరిశ్రమకు చాలా ప్రసిద్ధి చెందింది. ఉత్తరప్రదేశ్లో లక్నో తర్వాత రెండవ అతిపెద్ద నగరం కాన్పూరు. ఇక 6 వచ్చి అలహాబాదు. దీని పేరుని ఈ మధ్యనే మార్చడం జరిగింది. దీన్ని ప్రయాగ్గా వ్యవహరిస్తున్నాం. సో ఈ ప్రయాగ్ దగ్గర గంగా నది యమునా నదితో కలుస్తుంది. ఈ గంగా నది యమునా నదితో పాటుగా అంతర్వాహినిగా ప్రవహించేటటువంటి సరస్వతి అనే నది కలవడం వల్ల దీన్ని త్రివేణి సంగమంగా వ్యవహరిస్తున్నాం. ఇక్కడ కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ అనేవి జరుగుతాయి. కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు, మహాకుంభమేళ 24 సంవత్సరాలకు, పూర్ణ కుంభమేళ ప్రతి 144 సంవత్సరాలకు జరగడం అనేది ఇక్కడ చాలా గమనించదగిన విషయం. సో అలహాబాద్, ప్రయాగ ఇది. నెక్స్ట్ వచ్చి వారణాసి. ఈ వారణాసి దగ్గర గంగా నది ఏం చేస్తుందంటే వారణాసికి ముందుగానే గంగా నది 2 పాయలుగా చీలిపోతుందండి. సో ఈ విధంగా చీలినటువంటి పాయ పైన ఉన్నటువంటి బ్రాంచ్ని ఏమంటామంటే వరుణ, కింద ఉన్న పాయనేమో అస్సి అంటాం. వరుణ మరియు అస్సి అనే 2 పాయలుగా చీలిపోతే ఆ 2 పాయల మధ్య ఉన్నటువంటి నగరమే వారణాసి నగరము. దీన్నే కాశీ అని వ్యవహరిస్తాం, బెనారస్ అని వ్యవహరిస్తాము. వీటితో పాటుగా మనకి ఈ వారణాసిలో సుమారుగా 23,000 హిందూ దేవాలయాలని మనం గమనించవచ్చు. అలాగే ఈ ప్రాంతంలోనే అనేక హిందూ దేవాలయాలని ముస్లింల పాలన కాలంలో మసీదులుగా మార్చబడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందువల్ల ఈ వరుణ మరియు అస్సి నదుల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అప్పటి నిర్మాణకారులు ఒక వీధి గుండా వెళితే మరొక వీధి గుండా మనం ఎలా బయటపడతామో తెలియని విధంగా చాలా వింతగా నిర్మించబడినటువంటి నగరం వారణాసి. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కనుక మనం పరిశీలించినట్లయితే తమలపాకులకు చాలా ఫేమస్ అయిన పరిశ్రమ. తమలపాకుల పరిశ్రమ చాలా, అంటే తమలపాకులు ఎక్కువగా పండిస్తారు. వీటితో పాటుగా వారణాసిలో సిల్క్ ఇండస్ట్రీ అంటే పట్టు పరిశ్రమ చాలా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. వేవర్స్, మోస్ట్ ఆఫ్ ద వేవర్స్ బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ. సో ముస్లింలు ఎక్కువగా పనిచేసే పరిశ్రమ వారణాసిలో ఏమిటంటే పట్టు పరిశ్రమ. అంటే పట్టు చీరలు నేయడం, బెనారస్ సిల్క్ అనేది మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. తర్వాత సిల్క్ ఇండస్ట్రీ చాలా ప్రముఖమైనటువంటి పరిశ్రమ ఇక్కడ. అలాగే ఇక్కడ డీజిల్ లోకోమోటివ్స్ ఉన్నాయి. రైల్వేకి సంబంధించినటువంటి డీజిల్ లోకోమోటివ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ. అలాగే భారత హెవీ ఎలక్ట్రికల్స్ వారి ఒక బ్రాంచ్ కూడా ఇక్కడ వారణాసిలో ఉండడం జరుగుతుంది. అలాగే ప్రధానమైనటువంటి వ్యవసాయపరమైనటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే వారణాసి మామిడి పండ్లకు కూడా చాలా ప్రధానమైనటువంటి వ్యాపార కూడలుగా ఉంటుంది. ఇక్కడ నుంచి బన్సారీ లంగ్రా అనేటటువంటి రకానికి చెందినటువంటి మ్యాంగోస్ని అంతర్జాతీయంగా మనము ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నాం. అలాగే జంతర్ మంతర్ కూడా ఒకటి ఉందండి. 1737లో జంతర్ మంతర్ అబ్జర్వేటరీ అనే దాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. జంతర్ మంతర్ అబ్జర్వేటరీ ఒక అంతరిక్షానికి సంబంధించినటువంటి చిన్న ప్రయోగశాల ఇది. జంతర్ మంతర్ నిర్మించబడింది. అలాగే 23,000కు పైగా టెంపుల్స్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు వారణాసిలో. వీటితో పాటుగా వారణాసి నగరము గోల్డు మరియు సిల్వర్ అంటే బంగారు, వెండితో తయారు చేసే నగిషీలతో తయారు చేసేటువంటి సన్నని దారాల వల్లే బంగారుని కానీ వెండిని కానీ మలచి ఒక అందమైన బొమ్మల్ని తయారు చేసేటువంటి పరిశ్రమ కూడా చాలా విరివిగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పరిశ్రమ, కుటీర పరిశ్రమ ఇది.
దీని తర్వాత మనకి గంగా నది ఒడ్డున నగరాలు కనుక చూసినట్లయితే బక్సారు, పాట్నా, ముంగూర్ అనేవి బీహార్లో ఉన్నటువంటి నగరాలు. ఇవి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాలు. దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాదు, నవద్వీపు, ప్లాసీ యుద్ధం కూడా మనం వింటాం హిస్టరీలో. ప్లాసీ, నవద్వీపు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నగరాలు వెస్ట్ బెంగాల్లో. సో గంగా నది యొక్క నగరాలను మనం ఇప్పుడు గమనించాము. ఇప్పుడు గంగా నదికి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనం గమనిస్తే కొన్ని అంశాలు మనం చూడొచ్చు ఇక్కడ. సో గంగా నది పొల్యూషన్, గంగా పొల్యూషన్ అండ్ మిటిగేషన్. గంగా పొల్యూషన్ మిటిగేషన్. గంగా నది యొక్క కాలుష్యానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే అన్ట్రీటెడ్ సూయేజ్ని డైరెక్ట్గా వదిలివేయడం, అలాగే రోజు కొన్ని లక్షల టన్నుల కొద్దీ సాలిడ్ వేస్ట్ కూడా మనము డైరెక్ట్గా డంప్ చేయడం అనేది ప్రధానమైన సమస్యగా ఉంది. వీటితో పాటుగా వారణాసిలో ఉన్నటువంటి ఘాట్ల వద్ద సగము తగలబడకుండా ఉన్నటువంటి కళేబరాలను కూడా మనము డైరెక్ట్గా నదిలో డంప్ చేయడము, చనిపోయినటువంటి జంతువుల మృతదేహాలను కూడా నదిలోకి మనం విసిరివేయడం, దాన్ని వదిలివేయడం వల్ల కూడా గంగా నది చాలా తీవ్రమైనటువంటి కాలుష్యానికి గురవుతుంది. వీటితో పాటుగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి షుగర్ ఇండస్ట్రీసు మరియు లెదర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి క్యాడ్మియము, తదితర సీసం, లెడ్ ఇలాంటి మూలకాలు కూడా, భారలోహాలు కూడా దీంట్లో చేరడం వల్ల గంగా నది తీవ్రమైనటువంటి కాలుష్యానికి గురవుతుంది. అయితే గంగా నదిని శుద్ధి చేయడం కోసము అనేక రకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటిలో ఈ మధ్యన జరిగిన ప్రయత్నాలను కనుక మనం గమనిస్తే నమామి గంగే 2016లో ప్రారంభించినటువంటి పథకం ఇది. నమామి గంగే. సో 2016లో ప్రారంభించినటువంటి ఈ పథకానికి ఇంటిగ్రేటెడ్ గంగా కన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్ట్ అని నామకరణం చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ గంగా మిషన్, ఇంటిగ్రేటెడ్ గంగా కన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్ట్. ఇది కూడా సివిల్స్ మెయిన్స్లో వచ్చినటువంటి ప్రశ్న అండి. ఇది గంగా నది శుభ్రం చేయడానికి తీసుకున్న చర్యలు ఏమిటి, వాటి యొక్క ఫలితం ఏమిటి, ఎలా ఉంది అనేది ఒకసారి మదింపు చేయమని ఈ మధ్యకాలంలో అడిగినటువంటి ప్రశ్న. సో 2016లో ప్రారంభించబడినటువంటి ఈ నమామి గంగే ఇంటిగ్రేటెడ్ గంగా కన్జర్వేషన్ మిషన్ ప్రాజెక్ట్ అనేది ఈ పథకంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను కనుక మనం పరిశీలిస్తే ఈ పథకానికి 20,000 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. 20,000 కోట్ల రూపాయలని విడుదల చేసి 2016 నుంచి 5 సంవత్సరాల పరిధిలో 2021 వరకు కొన్ని లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ లక్ష్యాలు కనుక చూసినట్లయితే మొదటిది ఈ గంగానది హరివాణం లేదా గంగానది దాని యొక్క ఉపనదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా చూస్తే అందులో 1632 గ్రామ పంచాయతీలని ఎన్నుకోవడం జరిగింది. సో ఈ 1600 గ్రామ పంచాయతీల్లో 1632 గ్రామ పంచాయతీల్లో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయడం జరిగింది. అంటే బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించి అక్కడ శానిటేషన్ అంటే పారిశుద్ధ్య కార్యక్రమాలని అధునాతనటువంటి టెక్నాలజీతో నిర్మించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 1632 గ్రామ పంచాయతీలు. అలాగే ఎన్ని రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయంటే 8 రాష్ట్రాల్లో ఈ పంచాయతీలు, 1632 పంచాయతీలు, వాటితో పాటుగా 47 పట్టణాలు, 47 టౌన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. గంగానది యొక్క ఉపనదిలో గంగానదితో పాటు 8 ఉపనదుల ప్రాంతంలో ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత దీనికి కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ని ఇంటిగ్రేటెడ్గా మలచడం జరిగింది. అంటే సమీకృత పరిపాలనా పద్ధతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు సాగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీని నోడల్ ఏజెన్సీగా పెట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇండస్ట్రీసు, ట్రేడ్ అండ్ కామర్సు, రోడ్స్ అండ్ బిల్డింగ్సు, సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషను, వాటర్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషను,
సో ప్రధానమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఈ ప్రాజెక్ట్ని మనం నడుపుతూ ఉన్నాం. అలాగే ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే లోకల్ పీపుల్ని ఇందులో భాగస్వాములుగా చేయడం. సో స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని భాగస్వాములను చేస్తూ ఈ మిషన్ని మనం నిర్వహిస్తున్నాం. వీటితో పాటుగా గంగా నదీ హరివాణంలో ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఏర్పాటు చేసి ఒక స్పెషల్ రెగ్యులేటరీ జోన్స్గా మనం విడదీస్తున్నాం. ఈ స్పెషల్ రెగ్యులేటరీ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోన్స్లో కొన్ని కార్యకలాపాలు నిషేధించడం కన్నా నిషేధించిన కార్యకలాపాలని ఎవరైనా చేసినట్లయితే వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవడం, జరిమానా విధించడం ఇలాంటివన్నీ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఇక టెక్నాలజీ అసిస్టెన్స్ కనుక వచ్చినట్లయితే యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు దీనికి టెక్నాలజీని మనకు అందించడం జరిగింది. ఆర్థిక సహాయం చూసినట్లయితే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అకాడమీ ఈ జికా అనే సంస్థ నుంచి కూడా మనకి అనేక కోట్ల రూపాయల ఫండ్ కూడా మనకి లభించడం జరుగుతుంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జికా నుంచి కూడా దీనికి నిధులు అందడం జరుగుతుంది. వీటితో పాటుగా జర్మనీ నుంచి కూడా కొంత టెక్నికల్ అసిస్టెన్స్ సాంకేతిక సహకారం కూడా అందించడం జరుగుతుంది. ఈ నమామి గంగే ప్రోగ్రాం గురించి అనేక అంశాలు ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయి. దీన్ని మరలా రెనోవేట్ చేసి మరలా నూతనంగా మరొక పాలసీని తయారు చేయడానికి కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిని కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నదీ వ్యవస్థల్లో గంగా నది తర్వాత రెండవ అతి ముఖ్యమైన నదీ వ్యవస్థ బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ దీని మొత్తం పొడవు 3848 కిలోమీటర్లు. ఇది ఈ మధ్యకాలంలో అంటే 2016లో చైనీస్ సైన్స్ అకాడమీకి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త రిమోట్ సెన్సింగ్ ద్వారా అనేక కొత్త విషయాల్ని దీని మీద పరిశోధనలు సాగించి కనుక్కోవడం జరిగింది. అంతకుముందు దీని పొడవు కేవలం 2900-2800 చిల్లర కిలోమీటర్ల పొడవుగా ఉంటే దీని పొడవు 3848 కిలోమీటర్లు అని గుర్తించడం జరిగింది. సో ఆయన పేరు ఏమిటంటే లియో షా చుంగ్ అనే ఒక రీసెర్చ్ స్కాలర్ జరిపినటువంటి పరిశోధనల ప్రకారం బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు 3848 కిలోమీటర్లు. ఇది కైలాస పర్వత శ్రేణిలోని ఆంగ్సీ హిమనీ నదం జన్మిస్తుంది. కైలాస పర్వత శ్రేణిలోని ఆంగ్సీ గ్లేషియర్ నుంచి జన్మిస్తుంది. ఈ జన్మించిన తర్వాత ఇది దాదాపుగా 1100 కిలోమీటర్ల పాటు ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోన్ అనే ఒక జోన్ గుండా ప్రయాణిస్తుంది. ఇండస్ సాంగ్పో ఇది కూడా ప్రీవియస్ సివిల్స్ ప్రిలిమినరీ బిట్ అండి. ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోన్ ITSZ అంటాం. ITSZ గుండా ప్రయాణిస్తుంది. ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోన్ అంటున్నాం. సో ఇది ఎక్కడ జన్మిస్తుందంటే కెమయూంగ్ డాంగ్ గ్లేషియర్ వద్ద జన్మిస్తుంది. ఇంతకుముందు ఆంగ్సీ గ్లేషియర్ అని చెప్పాము. సో ఈ రీసెర్చ్ జరపకముందు ఇది కెమయూంగ్ డాంగ్ గ్లేషియర్గా జన్మిస్తుంది అని భావించడం జరిగింది. కానీ ఇది ప్రస్తుతం యాక్చువల్గా జన్మిస్తుంది ఎక్కడంటే ఆంగ్సీ గ్లేషియర్ వద్ద జన్మిస్తుంది. మొత్తం దీని క్యాచ్మెంట్ ఏరియా చూసినట్లయితే 7,12,035 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో భారతదేశంలో 2,58,000 చదరపు కిలోమీటర్ల నదీ హరివాణం భారతదేశంలో ఉంది క్యాచ్మెంట్ ఏరియాలో. సో 7,12,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 2,58,000 చదరపు కిలోమీటర్లు భారతదేశంలో ఉన్నాయి. దీన్ని టిబెట్లో ఏమంటారంటే సాంగ్పో అంటాం. సాంగ్పో అంటే ప్యూరిఫైర్ అని అర్థం, అంటే పరిశుద్ధులు అవుతారనే ఒక నమ్మకం. సాంగ్పో అంటాం. అలాగే చైనీస్ ఏమంటారంటే దీన్ని యార్లుంగ్ జాంగ్బో అంటారు. చైనీస్ లిటరేచర్లో దీని పేరు యార్లుంగ్ జాంగ్బో. ఇక టిబెట్లో ఇది ఏ పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది అంటే బిట్వీన్ ద గ్రేటర్ హిమాలయాస్ అండ్ జస్కర్ రేంజ్ కైలాస్ రేంజ్. ఇది టిబెట్లో గ్రేటర్ హిమాలయాలు దక్షిణ భాగాన ఉంటే కైలాస్ రేంజ్ ఉత్తర భాగాన ఉంటుంది కదా. సో ఈ కైలాస పర్వతానికి కింద ఉన్నటువంటి గ్రేటర్ హిమాలయాలకి మధ్య 1,100 కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తుంది.
సో కైలాస్ పర్వతానికి శ్రేణికి అండ్ గ్రేటర్ హిమాలయాలకి మధ్య ప్రయాణిస్తుంది. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర అనేది ఏ ఏ పర్వత శ్రేణుల మధ్య జన్మిస్తుంది లేదా ప్రవహిస్తుంది అన్నప్పుడు కైలాస్ పర్వత శ్రేణికి గ్రేటర్ హిమాలయాస్కి మధ్య. కైలాస్ పర్వతాలు ఏమో ఎగువన అంటే నార్త్న, గ్రేటర్ హిమాలయాస్ ఏమో సౌత్న. ఇక దీని యొక్క నదులు ఉపనదులు కనుక టిబెట్లో కనుక పరిశీలించినట్లయితే ప్రధానమైన ఉపనదులు రాగా సాంగ్పో, రెండవది వచ్చి లాసా, LHASA లాసా, మూడవది న్యాంగ్యూ. సో ఇవి టిబెట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపనదులు. బ్రహ్మపుత్ర అనేది టిబెట్లో ఉన్న ప్రధానమైన ఉపనదులు రాగా సాంగ్పో, లాసా, న్యాంగ్యూ. ఇది కైలాస పర్వత శ్రేణిలో జన్మించి 1100 కిలోమీటర్లు ఆ ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ గుండా ప్రయాణించి అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఆల్ ఆఫ్ సడన్ యూటర్న్ తీసుకుంటుంది. ఈ యూటర్న్ తీసుకునే క్రమంలో ఇది యాంగ్ యాప్ కనుమ గుండా ప్రయాణించి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. సో ఈ భారతదేశంలో ప్రవేశించిన తరువాత దీన్ని ఏమని పిలుస్తారంటే సియాంగ్ అని పిలుస్తారు. సో అరుణాచల్ ప్రదేశ్ ఎగువన ఉన్న ప్రాంతంలో దీన్ని సియాంగ్ అని, అరుణాచల్ ప్రదేశ్ దిగువన దీన్ని దిహాంగ్ అని, అస్సాంలో కూడా దీన్ని కొంత పరిధి వరకు దిహాంగ్ అని వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నది యొక్క ముఖ చిత్రాన్ని మనం పరిశీలించినట్లయితే దీని యొక్క ఉపనదులన్నీ కూడా మనం ఈ ఫిగర్లో చూద్దామండి. చూసి వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటో కూడా తెలుసుకుందాం. సంకోషు, మనాసు, సుబన్సిరి కన్నా ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయితే ఉపనదులు అయితే దిహాంగు, సియాంగు, లోహిత్తు, ధనసిరి, కోపిలి, కొలాంగు, దికు ఈ తదితర నదులు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా మనం గమనించవచ్చు. అన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్గా మనం గమనించవచ్చు. ఇక ఈ ప్రాంతంలో యాంగ్ యాప్ కనుమ గుండా ప్రయాణించినటువంటి బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించగానే ఒక ప్రపంచ ప్రఖ్యాతమైన ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక గొప్ప విషయాన్ని క్రియేట్ చేసింది. గ్రాండ్ క్యానియన్ ఏర్పరచడం జరిగింది. దాని యొక్క పొడవు ఎంత అంటే 496 కిలోమీటర్ల పొడవుతో 5396 మీటర్ల లోతుతో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి గ్రాండ్ క్యానియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గ్రాండ్ క్యానియన్ అంటే ఇది ఒక అగాధ దరి, వి షేప్డ్ గార్జ్ డిప్రెషన్. సో నది ప్రయాణిస్తూ ఇక్కడ క్రమక్షయం చెందించడం వల్ల సుమారు 5400 మీటర్ల లోతుతో ఒక అగాధ దరి లేదా గ్రాండ్ క్యానియన్ని ఏర్పరచడం జరిగింది. దాని యొక్క పొడవు చూసినట్లయితే 496 కిలోమీటర్లు పైగా ఇది పొడవుని కలిగి ఉంది. సో ఇంత పెద్ద పొడవు కలిగినటువంటి, ఇంత లోతైనటువంటి గ్రాండ్ క్యానియన్ ప్రపంచంలో మరి ఎక్కడా లేకపోవడం దీని యొక్క ప్రత్యేకత. ఈ విషయాన్ని కూడా షాన్ లింగ్ చాంగ్ మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా ఆయన తన పరిశోధనలో కనుగొనడం జరిగింది ఈ అగాధ దరిని. తరువాత దిబ్రూగరు, లఖింపూరు అనే 2 ప్రాంతాల మధ్య బ్రహ్మపుత్ర నది యొక్క వెడల్పు 20 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తుంది. ఈ దిబ్రూగర్, లఖింపూర్ మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొన్ని నదీ ద్వీపాలను కూడా ఏర్పరచడం జరిగింది. ఈ నదీ ద్వీపాల్లో ప్రధానమైనది మసూలి ఐలాండ్. ఇందులో 144 గ్రామాలు కూడా దీంట్లో మనం గమనించవచ్చు. అతిపెద్ద నదీ ద్వీపం కలిగినటువంటి నది ఏమిటి అంటే బ్రహ్మపుత్ర నది. అస్సాంలో ఇది 144 గ్రామాలతో ఉన్నటువంటి ద్వీపము మసూలి ద్వీపం. ఇది అస్సాం గుండా ప్రయాణించి దుబ్రీకి సమీపంలో బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. ఈ బంగ్లాదేశ్లో ప్రవేశించినప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇది గంగా నదితో కలుస్తుంది. ఇక్కడ నుంచి జన్మించినట్టు గంగా నది ఇక్కడ 2 పాయలుగా చీలిపోతుందని చెప్పుకున్నాం. ఫరక్కా బ్యారేజీ దిగువన, ఈ ఫరక్కా బ్యారేజీ దిగువన ఉన్నటువంటి సౌత్ వర్డ్ ఛానల్ ఏమంటున్నామంటే దీన్ని హుగ్లీ భాగీరథ వ్యవహరిస్తున్నాం. గంగా నది పేరుతోనే బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. దాని తరువాత బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించినాక దీని పేరు ఏమంటారంటే జమున అంటున్నాం. ఈ జమున, గంగా కలిసిన తర్వాత దీన్ని ఏమంటున్నామంటే పద్మా నదిగా వ్యవహరిస్తున్నాం. ఈ పద్మా నదికి మరలా ఇంకొక నది దిగువన ఇక్కడ అస్సాంలోని హిమాలయాల నుంచి మరొక నది వస్తుంది, మేఘనా నది. సో ఈ మేఘనా నది కలిసిన తర్వాత
ఈ పద్మని ఏమంటున్నామంటే మేఘనగా వ్యవహరిస్తున్నాం. ఈ మేఘన దాదాపు ఒక 110 కిలోమీటర్లు దిగువ ప్రయాణించిన తర్వాత బంగ్లాదేశ్లో మన బంగాళాఖాతంతో కలుస్తుంది. ఈ మేఘనా నదికి ఈ హుగ్లీ నదికి మధ్య ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత సారవంతమైనటువంటి అత్యంత విశాలమైనటువంటి సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి అతిపెద్ద బృహత్తర గంగా బ్రహ్మపుత్ర మైదానాన్ని మనం గమనించవచ్చు. సారవంతమైన మైదానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అగ్రిడేషనల్ ప్లేన్ నిర్మించబడినటువంటి మైదానం. ఈ నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టితోనూ శిలలతోనూ ఈ ప్రాంతం అంతా కూడా ఒక అత్యంత లోతైనటువంటి అత్యంత సారవంతమైనటువంటి మైదానం ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇక బ్రహ్మపుత్ర నదుల యొక్క ఉపనదులను కనుక మనం పరిశీలించినట్లయితే మొదటిది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక చూసినట్లయితే మొదటిది చెప్పుకోవాల్సింది దిహాంగ్. ఇది దిహాంగ్ వచ్చి కేయా కనుమ గుండా జన్మిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో జన్మిస్తుంది ఇది దిహాంగ్ నది. ఇది 2008లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ దిహాంగ్ నది మీద ఒక 3000 మెగావాట్ల జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని స్థాపించడానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యతిరేకత వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మిష్మీ ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిష్మీ తెగ ప్రజలు ఈ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్ని అపోజ్ చేస్తున్నారు. రెండవ నది కనుక మనం పరిశీలించినట్లయితే లోహిత్ నది. ఇది ఈస్టర్న్ టిబెట్లో జన్మిస్తుంది. దీనికి గల మరొక పేరు జాయు నది. ఇది కూడా సివిల్స్లో వచ్చినటువంటి ప్రశ్న, యూపీఎస్సీలో వచ్చినటువంటి ప్రశ్న. లోహిత్ నదికి గల మరొక పేరు ఏమిటంటే జాయు నది. ఇది అరుణాచల్ ప్రదేశ్కి టిబెట్కి మధ్య సరిహద్దుగా ప్రయాణిస్తుంది ఈ లోహిత్ నది. ఇది కలిసిన తరువాత బ్రహ్మపుత్ర నదితో ఈ లోహిత్ నది కలిసిన తర్వాత ఇది బీపీ, ఇది లోహిత్ కలిసిన తర్వాత దీన్ని ఏమని వ్యవహరిస్తారంటే సియాంగ్ నదిగా వ్యవహరిస్తారు. లోహిత్ నది కలిసిన తరువాత బ్రహ్మపుత్ర నదిని సియాంగ్ నదిగా వ్యవహరిస్తారు. ఈ లోహిత్ నది యొక్క మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే ఇది ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఉంది. ఇండియాకు ఉన్నటువంటి ఈస్టర్న్ మోస్ట్ పాయింట్స్లో కీబూటు అంటాం దీన్ని. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రాంతం ఈ కీబూటు గుండా ప్రయాణిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లోని ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ అయినటువంటి కీబూటు గుండా ప్రయాణిస్తున్న నది క్రింది వానిలో ఏది అంటే లోహిత్ నది. దీని తర్వాత మరొక ప్రధానమైన అంశము ఈ లోహిత్ నది మీద ఈ మధ్యకాలంలో ధోలా సడియా బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ పరంగా చాలా కీలకమైనటువంటి బ్రిడ్జ్. ఇది ఎవరెవరిని కలుపుతుందంటే అరుణాచల్ ప్రదేశ్ని కింద ఉన్నటువంటి అస్సాంని కలుపుతుంది. అస్సాంని కలుపుతూ నిర్మించబడినటువంటి బ్రిడ్జి ధోలా సడియా బ్రిడ్జి. దీన్ని 2017లో 26 మేన జాతికి మన ప్రధాని గారు అంకితం చేయడం జరిగింది. ఈ నదిని దాటుతూ నిర్మించబడినటువంటి ఈ బ్రిడ్జి వల్ల 6 గంటల ప్రయాణం మనకి తగ్గడం జరిగింది. డిఫెన్స్ వాళ్ళు ఈ నదిని దాటడానికి వెళ్ళాలంటే అస్సాం చుట్టూ తిరిగి వెళ్ళాలి అరుణాచల్ ప్రదేశ్లోనికి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ బ్రిడ్జి కట్టడం వల్ల 6 గంటల ప్రయాణము మనకి తగ్గడం జరిగింది. సో వ్యూహాత్మకంగా చైనా నుంచి వచ్చేటువంటి ప్రతిఘటనను ఎదుర్కోవడానికి మన బలగాల్ని సర్వసన్నద్ధంగా ఎప్పుడైనా తరలించడానికి వీలుగా నిర్మించబడినటువంటి బ్రిడ్జి ఈ ధోలా సడియా బ్రిడ్జి. దీనికి ఏమని పేరు పెట్టారంటే డాక్టర్ భూపేన్ హజారికా బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. డాక్టర్ భూపేన్ హజారికా సేతు అంటారు దీన్ని. డాక్టర్ భూపేన్ హజారికా సేతు. సో ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల సుమారు 165 కిలోమీటర్ల పాటు ప్రయాణించవలసిన దూరం కూడా తగ్గడం జరిగింది. ఇక మిగిలిన నదులు ఉపనదులు కనుక పరిశీలించినట్లయితే సుబన్సిరి, కోలాంగ్ నది, ధనసిరి, బేకి, రైడక్కు, జలధార, తీస్తా,
ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇక తీస్తా విషయానికి వచ్చేసరికి తీస్తా నది ఇది 1787లో సంభవించినటువంటి భూకంపం వల్ల తీస్తా నది తన గమనాన్ని మార్చుకొని అంతకు ముందు వరకు గంగా నదికి ఉపనదిగా ఉన్నటువంటి ఈ నది తరువాత 1787 భూకంపం తర్వాత బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారడం జరిగింది తీస్తా నది. ఈ తీస్తా నది వల్ల వచ్చే వరదలు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వరదలు. సో ఈ తీస్తా నది సిక్కిం గుండా ప్రయాణిస్తుంది. సిక్కిం గుండా ప్రయాణించి పశ్చిమ బెంగాల్లోను దాని తర్వాత బంగ్లాదేశ్లోను ప్రయాణిస్తుంది. సో ఇవన్నీ కూడా బ్రహ్మపుత్ర నది యొక్క ఎడమ వైపు ఉన్నట్టు ఉపనదులు. ఇందులో ప్రధానంగా మనకి ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి భూపేన్ సేతు హజారికా బ్రిడ్జి, భూపేన్ హజారికా సేతు, అలాగే వివాదాస్పదమైనటువంటి అంశాలు, చైనాతో ఉన్నటువంటి అంశాలు కూడా ఇవి కొంచెం కరెంట్ అఫైర్స్తో రిలేట్ అయినటువంటి అంశాలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాలి. వీటితో పాటుగా వీటి మీద ఉన్నటువంటి డ్యామ్లు ఇవన్నీ కూడా దాని ద్వారా ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలన్నీ ఇవన్నీ. సో దీని యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి అంటే వరద సమస్యలు, దీనికి ప్రధానమైన సమస్యలు, ఇది కూడా ఒక ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రావడానికి అవకాశం ఉంది. దీన్ని కూడా గంగా నదితో కలిపి అడగడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ధన్యవాదాలు.